దానికి మనం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి రిజల్టే చూపిస్తారు అన్నమాట. రిజల్ట్ చూపించారు. హత్య కేసులో అప్పుడు ఎలాంటి పరికరాలని మీరు సీజ్ చేశారు? తర్వాత ఈ అసలు డీల్లో సుపారీ ఎంత కుదిరించారు? అప్పుడు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఇంకెంత రిమైనింగ్ ఉంది? అంటే యాక్చువల్గా డిస్కషన్ అయినప్పుడు 2 crores అండ్ నాట్ డిస్కషన్ అయితే, బట్ తర్వాత ఫైనలైజ్ అయితే అరౌండ్ 1.5 1.2 ఎంతో ఫైనలైజ్ అవుతుంది అనుకుంటా. నాకు తెలిసి ఇది నాకు కరెక్ట్ గుర్తులేదు. బట్ తర్వాత ఏదో కొంత మనీ హ్యాండ్ ఓవర్ అవుతుంది, మిగతాది అది మర్డర్ అయిన తర్వాత ఇవ్వాలనే దాన్ని పెట్టుకుంటారు. బట్ డిస్కషన్ అయినప్పుడు 2.5 crores ఎంతో అనుకోవటం ఇనిషియల్గా దట్ వాస్ మొదలెట్టి తర్వాత 1.5 crore ఏదో ఫిక్స్ చేసుకున్నట్టు నాకు గుర్తు. అంటే నాకు ఐడియా లేదు, కానీ చాలా సంవత్సరాలు అయింది, 6 ఏళ్ళు అయింది కాబట్టి నా మైండ్లో ఇంకా రావట్లేదు అది. కానీ బట్ దిస్ హౌ ఇట్ వాస్, హైయర్డ్ హెవీ అమౌంట్ ఉన్నది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ ఎందుకంటే చంపించిన వ్యక్తి మారుతిరావుకి డబ్బు కొదవలేదు. అండ్ ఇక్కడ క్రిమినల్ అయినటువంటి ఎవరు అస్గర్ అలీ అండ్ వీళ్ళందరికీ కూడా ఎవరు మన సుభాష్ శర్మ వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళకి మర్డర్లు అనేది కొత్త విషయం కాదు. హై ప్రొఫైల్ మర్డర్స్ చేసుకొని ఆల్రెడీ అతను లైఫ్ కన్విక్ట్, అతను ఎవరు అస్గర్, అయినా కానీ కూడా బెయిల్ మీద వచ్చి మళ్ళీ మర్డర్ చేయటం మొదలెట్టు. అంటే మీరు వాళ్ళు ఏ లెవెల్లో ఆలోచన చేస్తున్నారు. అండ్ భారీ అతను రియల్ ఎస్టేట్ దందాల్లో, ల్యాండ్ దందాల్లో ఉండేవాడు. అతను హైదరాబాద్లో ల్యాండ్ దందాల్లో ఉంటూ ఇక్కడ మర్డర్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉంటూ అతను ఏంటంటే చాలా స్ట్రాంగ్. అతను కూడా A11 ఇది హిరణ్ పాండ్యా కేసు ఇన్ గుజరాత్ జరిగిన దాంట్లో. సో వీళ్ళందరికీ చాలా స్ట్రాంగ్ క్రిమినల్ రికార్డు ఉన్నదన్నమాట. ఉన్నప్పుడు దాని నుంచి ఏంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి. ఈ కేసులో మనకేమీ కాదు, మనం వీళ్ళని పోలీసు అక్కడ ఉన్న వ్యవస్థని మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే కనుక తర్వాత డెఫినెట్గా మనం ఏది మేనేజ్ చేయొచ్చు, విట్నెస్ అందరినీ కూడా భయపెట్టి చేయొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా Day 1 నుంచి చాలా స్పష్టంగా ఉండేవారు అన్నమాట. ఇది ఫైనల్ కాదు కదా సార్.